యానిమల్స్ను పెంచుకోవడం అన్నది చాలా మటుకు మానసిక ఒత్తిడి తగ్గించే మంచి హాబిట్గా భావిస్తారు. కొంతమంది ప్రత్యేకించి చూసి మంచి బ్రీడా అని ఏరుకోరి మరి తెచ్చుకుని పెంచుకుంటారు. మరికొందరి ఇళ్లలోకి ఈ పెంపుడు జంతువులు అనుకోకుండా వచ్చి సెటిల్ అవుతుంటాయి. వాటిని వెళ్ళగొట్టలేక అలాగే ఉండనిస్తారు. వాటికింత ఫుడ్ పెట్టి సంరక్షిస్తారు. అలాంటి వాటిలో ఎక్కువగా పిల్లులు, కుక్కలు ఉంటాయి. కానీ ఒక ఆవిడ అనుకోకుండా తన ఇంటికి వచ్చిన ఉడతను జాగ్రత్తగా పెంచుకుంటుంది. మీరు చూడండి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గ్రామంలో సంత మార్కెట్లో నివసిస్తున్నది మనుబోలు అరుణ కుమారి. ఒకరోజు అనుకోకుండా తన ఇంటి పరిసరాలలో ఉన్న చెట్టు పైనుండి చిన్న ఉడత పిల్ల ప్రమాదవశాత్తు కింద పడడం గమనించింది. ఆ చిన్న ఉడత ఆ చెట్టు ఎక్కడానికి ప్రయత్నించినా ఎక్కలేకపోతుంది. దీంతో అరుణకుమారి జాలి వేసి దాన్ని చేరదీసింది. ఇంట్లోకి తీసుకువెళ్లి జాగ్రత్తగా పెంచుకుంటుంది. ప్రత్యేకంగా దానికి మెత్తని పరుపు ఏర్పాటు చేసింది. ఓ ఇంజెక్షన్ సిరంజితో నెమ్మదిగా పాలు పడుతుంది. బాగా అలవాటైన ఆ ఉడత పిల్ల ఆమె భుజాలపైకి ఎక్కి ఆడుతుంటే సంబరపడిపోతున్నది. ఎవరైనా పిల్లునో కుక్కనో పెంచుకుంటారు, కానీ ఈమె ఉడతను పెంచుతున్నది అని అందరూ విచిత్రంగా చూస్తున్నారు. అరుణ కుమారి మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఓ తల్లి ఉడతకు మంచి మెత్తటి పడక ఏర్పాటు చేసి బిస్కెట్లు, పాలు, పండ్లు ఆహారంగా ఇస్తూ జాగ్రత్తగా పెంచుకుంటుంది. ఆ దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. మీరు చూడండి. For more videos like this, subscribe Big TV channel.